ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో ఈరోజు జరిగిన విలేకరుల సన్మాన సభలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ను ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన ఏలూరు రోడ్డులోని స్థలానికి సంబంధించిన భవన నిర్మాణానికి తన వంతు విరాళంగా ₹1,00,000 ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మరికొందరు నాయకులు మరో ₹1,00,000 ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పట్టణ టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, మండల్ టీడీపీ అధ్యక్షులు సాయల్ సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, అల్లూరు రామకృష్ణ, పరం సత్తిపండు, ఎనగడప రామాంజనేయులు, చెరుకూరు శ్రీధర్, మద్దిపాటి నాగేశ్వరరావు, మేకా ఈశ్వరయ్య, సింగంశెట్టి సత్యరాజు, అంబేద్కర్, అబ్బిన దత్తాత్రేయ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సీనియర్ జర్నలిస్టు కడల గాంధీ, కలపాల శ్రీనివాసరావు, గొల్లమందల శ్రీనివాసరావు, రామారావు, కిరణ్, కెఎస్ శంకర్రావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ జబీర్, కాండ్రేగల్ నాగ చెన్నారావు తదితరులు నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు. పెద్దలు అన్నగారు మేఘేశ్వర్ చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ వల్ల లేట్ అయింది. నేను మళ్ళీ ఇప్పుడు ధర్మంగా వెళ్ళాలి. సొంత ఊళ్ళో అక్కడ సన్మాన కార్యక్రమం పెట్టి అరేంజ్ చేశారు. మరి సమస్య ఏంటనేది అందరూ చెప్పారు. మీడియా ఎంత పవర్ఫుల్, మన మీడియా ఎటువంటి రోల్ ప్లే చేసింది మన ఎన్డీఏ ప్రభుత్వం గెలవడానికి అనే విషయం అందరికీ తెలుసు. ఎన్డీఏ ప్రభుత్వంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక శ్రీధర్ గారు మరి అలాగే రాజ్కుమార్ గారు చెప్పినట్టు ఇక్కడ మీడియా కమ్యూనిటీ హాల్కి ఆల్రెడీ ల్యాండ్ శాంక్షన్ అని చెప్పారు. మరి బిల్డింగ్ విషయంలో నేను శ్రీధర్ గారిని పిలిచి అడిగాను, మామూలుగా సుమారు ఎంత అవుతుందని చెప్పేసారు. ఒక 20 lakhs దాకా అవుతున్నారు. నాకు ఎక్కువ మాటలు చెప్పిన ఇస్తున్నారు. నాకు ఇక్కడ జీతం రాలేదు, ఎమ్మెల్యేది అది వస్తుంది. వచ్చిన తర్వాత నేను నా తరఫున ₹1,00,000 నేను ఆ బిల్డింగ్కి ఇస్తున్నాను. సో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ డెవలప్మెంట్కి నేను మేకా ఈశ్వరయ్య గారిని లీడ్ తీసుకోమని చెప్పాను. దాంతోపాటు మండవ లక్ష్మణరావు గారు అలాగే బీజేపీ వారు ఆర్టీసీ డివిజన్కి వాళ్ళు ఆ డెవలప్మెంట్లో ఉన్నారు. మరి అలాగే ఈ మీడియా కమ్యూనిటీ హాల్ ఏదైతుందో ఇదేదో గ్రూప్ సంబంధించి కాదు, లేకపోతే ఫెడరేషన్ సంబంధించి కాదు, మీడియా కమ్యూనిటీ హాల్ అంటే. సో నాకు మళ్ళీ ఇంకో వచ్చి మాకు కావాలి ఇంకోటి అడగడం కాకుండా ఒకటే కమ్యూనిటీ హాల్ ఉండాలి. అది ఏ ఫెడరేషన్ ఏ గ్రూప్ అయినా అదే ఉంటుంది కమ్యూనిటీ హాల్ మీడియాకి. మరి మీడియా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ లీడర్షిప్ బాధ్యత నేను మిమ్మల్ని ఇస్తున్నాను. మిమ్మల్ని అడగకుండా నేను చెప్తున్నాను, మీరు అనుకోకండి. ఒకటి చెరుకూరు శ్రీధర్ గారు మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి, అలాగే అబ్బిన దత్తాత్రేయ గారు ఉంటారు, తర్వాత రామాంజనేయులు గారు సార్ ముందు కావాలండి. వీరి ముగ్గురు కూడా మా ఇంట్లో మా టౌన్ ప్రెసిడెంట్ రాముడి గారు ఉంటారు. వారి పర్యవేక్షణలో ఈ ముగ్గురు మీకు మీడియా ఈ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎప్పటికప్పుడు ఒక దిశ వాళ్ళు సూచిస్తారు. మరి దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా వాళ్ళు ఏ విధంగా చెప్తారు. మరి నేను మీకు మాటిస్తున్నాను, మళ్ళీ ఈ మీడియా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్కి నా తరఫున ₹1,00,000 నేను మీకు ఇస్తున్నాను. అలాగే దీనికి సంబంధించిన హౌస్ రేట్ విషయంలో కూడా నేను మన మినిస్ట్రీ గారి నా పాత్రతో మాట్లాడతాను. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా రాబోయే రోజుల్లో మాట్లాడి చెప్తాను. అదే కాకుండా ఏదో ఇట్లాగా మీటింగ్స్ పెట్టుకోవడం కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం, ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం ఎన్ని మీడియా గ్రూప్స్ ఉంటే అన్ని మీడియా గ్రూప్స్ తోటి నేను 2 నెలలకు ఒకసారి రివ్యూ పెడతాను. సో దాంట్లో మీరు మా ప్రభుత్వానికి ఎటువంటి వార్తలు రాస్తున్నారు, లేకపోతే ఎటువంటి లోపాలు చూపిస్తున్నారు, మరి మేము మీడియాలో వచ్చేవి ఎటువంటి బాగున్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మేము ఆ విషయం మీద మీకు చర్చిస్తాము. ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం రోజు ఉంటుంది. అక్కడ మనం ప్రతిసారి కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే ఈ మీటింగ్లో అన్నీ ఏదో కొంతమంది మనం మాట్లాడుకోవచ్చు. అవన్నీ కూడా నేను వెళ్ళిపోతుందని చెప్పి కంగారు పడుతూ మన ముందున్న ప్రయారిటీస్ ఏంటో మనకు తెలుసు. ఆ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్
నేను చెప్పిన బుక్ చూస్తారు, మా రాహుల్ గారు నా ఫ్రెండ్ గారు చూస్తూ ఉంటారు. మొత్తం నా కాంట్రిబ్యూషన్ ₹1,00,000. హోమ్ సైట్స్ విషయంలో కూడా నేను మినిస్టర్తో మాట్లాడి దానికి కూడా కమిటీ వేసి దాని నుంచి మేము పనిచేస్తాము. ఎందుకంటే అన్నీ నేను మేనేజ్ చేయడం కష్టం కాబట్టి నేను నాకు కన్వీనియంట్గా ఉండే టీమ్స్ పెడుతున్నాను. నా మైండ్లో ఉంటారు అందరూ కూడా. టైం వచ్చినప్పుడు నేను అనుభవం చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. సో అదే క్రమంలో మరి ఈరోజు మీకు ఇచ్చే నా విషయం మీడియా కమిటీ కన్స్ట్రక్షన్ విషయంలో శ్రీధర్ గారు, అభి దత్తాత్రేయ గారు, అలాగే రామాంజనేయ గారు వారికి మీరు సహకరించండి. అలాగే దాతలు ఉంటే ఈ విషయంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను. నన్ను ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను బయలుదేరాలి. థ్యాంక్ యూ.